Hi friends, this is Prithvi. Welcome to day 74 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం పవర్ ఆటోమేట్ లో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు. ఫస్ట్ మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ అనగానే పవర్ ఆటోమేట్ లో అంటే పవర్ ఆటోమేట్ క్లౌడ్ లో మనకు గుర్తుకొచ్చేది కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్. సో ఈ సెట్టింగ్ అనేది ప్రతి యాక్షన్ కి మీరైతే 3 డాట్స్ క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం స్కోప్స్ ని యూజ్ చేసుకోవాలి. సో ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్, సో ట్రై స్కోప్, క్యాచ్ స్కోప్. సో ఇవి యూజ్ చేసుకొని సో ట్రై స్కోప్ లో మెయిన్ ఫ్లోని మీరు పెట్టుకోవాలి అండ్ క్యాచ్ స్కోప్ లో మీరు కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ సెట్టింగ్ అండ్ ప్రీవియస్ గా మనం యూజ్ చేసిన ఆ ట్రై బ్లాక్ కి మీరు ఫెయిల్ అయితే అండ్ స్కిప్ అయితే ఇట్లాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏదైనా ఫెయిల్ అయినా స్కిప్ అయినా ఈ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. తర్వాత టర్మినేట్ యాక్షన్స్ ని మీరు యూజ్ చేసుకోవాలి. అన్నెసరీగా ఉన్నప్పుడు మీరైతే టర్మినేట్ గా మీరు యూజ్ చేసుకోండి. అలాగే మీరు సెండ్ ఎర్రర్ నోటిఫికేషన్ మెయిల్స్, సో ఇది కానీ మీరు ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాలి. తర్వాత లాగ్ హిస్టరీ, సో ఇప్పుడు ఏదన్నా మీకు ఫెయిల్ అయినా లేదా ఏదైనా బగ్ వచ్చినా మీరు ఆటోమేటిక్గా లాగ్ హిస్టరీ టేబుల్ లాగా మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏదైనా ఫెయిల్యూర్స్ అయిన వెంటనే ఆ URLs అనేవి మీకు స్టోర్ అవుతూ ఉంటాయి. సో దట్ యూ విల్ ఈజీలీ ట్రాక్. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.